హాయ్ ఫ్రెండ్స్, ఇది పనసపొట్టు కర్రీ. ఫస్ట్ ఏం చేయాలంటే మనం బాగా ఉడకబెట్టుకోవాలి. దీన్ని కుక్కర్లో పెట్టుకొని ఒక 5-6 విజిల్ వచ్చేదాకా బాగా ఉడకబెట్టుకోవాలి. నేనైతే కళాయిలో వండుతున్నాను. ఎల్లుల్లిపాయలు మనం కైమాలో ఎలా చిన్న చిన్న కట్ చేసుకొని వేపుకుంటామో అవి వేపినాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి బాగా వేపాలి. ఇది పక్కన ఉడకబెట్టుకున్న దాన్ని మనం చల్లనీళ్ళు వేయాలి. అది ఉడికినాక దానిపైన చల్లనీళ్ళు వేసేయాలి. వేసి మనం ఇప్పుడు ఇవన్నీ వేపుకున్న దాంట్లో పైన వేయాలి. దానిపైన ఉప్పు, కారం, ధనియాల పౌడర్, కొద్దిగా జీలకర్ర పౌడర్ అవన్నీ వేసి బాగా వేపాను. వేగినాక సిమ్లో పెట్టి మళ్ళీ మూత పెట్టాను. మళ్ళీ కాసేపు పోయినాక ఒక లోటడ వాటర్ వేసాను నేను, ఎందుకంటే కళాయిలో కాబట్టి. కుక్కర్లో అయితే కొద్దిగా వాటర్ వేస్తే సరిపోద్ది. టేస్ట్ అయితే చాలా బాగుంది, చపాతీకి ఇంకా బాగుంది. బాయ్ ఫ్రెండ్స్.